హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్. మన ఛానల్లోని నేను మోటివేషన్ స్టోరీస్ అయితే చెప్తూ ఉంటాను కదా. ఆ మోటివేషన్ స్టోరీస్లో భాగంగా ఈరోజు నేను చెప్పాలనుకున్న స్టోరీ ఏంటంటే, ఒక పెద్ద రైల్వే స్టేషను. ఆ రైల్వే స్టేషన్లోని చాలామంది జనాలు అయితే రద్దీగా అయితే తిరుగుతున్నారు. అందులోని ఒక కుర్రాడు ఏదో సేల్ చేసుకుంటూ అమ్ముకుంటూ అటు ఇటు తిరుగుతున్నాడు. ఇంతలోనే ఒక ఫ్యామిలీ అయితే వచ్చింది. ఆ ఫ్యామిలీతోని ఒక చిన్న బాబు అయితే ఉన్నాడు. ఆ బాబు వేసుకున్న షూ చాలా అందంగా ఉంది. ఈ అమ్ముకునే కుర్రాడు ఆ షూ వైపు చూస్తూ చాలా మురిసిపోయాడు. అబ్బాయి ఎంత బాగున్నాయి, ఇలాంటివి దొరికితే బాగుందని చాలా మురిసిపోయాడు. కాకపోతే తనకి అది దొరకలేంది కదా. తను కష్టపడి సంపాదిస్తేనే కానీ అంత ఖరీదైన షూలు అయితే వేసుకోలేడు. అందువల్ల ఆశపడ్డాడు తప్ప ఏమీ చేయలేడు. తీరా ట్రైన్ కదిలే టైం అయింది. ఆ బాబు అయితే ట్రైన్ అయితే ఎక్కేశాడు. ఆ ఎక్కుతూ ఉండగా రద్దీగా ఉండడం వల్ల ఒక షూ అయితే జారి కింద పడిపోయింది. ఈ కుర్రోడు ఆల్రెడీ ఆ షూ వైపు అబ్జర్వ్ చేస్తూ ఉండడం వల్ల ఆ షూ కిందన పడిపోయేసరికి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ షూనైతే తీసి పాపం అందించడానికి చాలా ట్రై చేశాడు. విపరీతంగా ట్రై చేశాడు మ్యాక్సిమం చివరి వరకు పరిగెట్టి ఇద్దామని. తీరా అది అవ్వకపోయేసరికి ఏమైందంటే, ఆ బాబు ఆల్రెడీ ట్రైన్లో నుంచి చూస్తున్నాడు. నాకు ఇంతలా హెల్ప్ చేద్దామని అనుకున్నాడు. ఎలాగో నాకు ఆ షూ అందదు, ఎందుకు వచ్చింది అని చెప్పేసి తను రెండో షూ కూడా బయటికి విసిరేశాడు. అప్పుడు ఆ రెండు షూలు తీసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. లోపల నుంచి ఆ కుర్రోడేమో ఎంజాయ్ అని చెప్పేసి ఇచ్చేసాడనమాట. లైఫ్లోని మనం ఎవరికైనా మంచి చేద్దామని అనుకుంటే దానికి ఎన్నో రెట్లు మంచి మనకి తిరిగి వస్తుందండి. అందువల్ల లైఫ్లోని ఎవ్వరికి చెడు చేస్తానని అనుకోవద్దు. చెడు చేస్తే చెడు వస్తుంది, మంచి చేస్తే మంచి వస్తుంది. అది చెప్పాలనుకున్న స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.